మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే మేషరాశి వారికి ఆకస్మికంగా రుణాలకు సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది ఉంది. రుణాలు తీర్చడానికి కూడా ఖర్చులు చేసైనా సరే రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేయడం, ముఖ్యంగా న్యాయపరమైన విషయాల్లో కావచ్చు, అలాగే వ్యక్తిగత ఆరోగ్య విషయంలోనూ ఇమ్యూనిటీ పవర్ పెంపొందించుకోవడానికి కూడా అధిక శాతం కృషి చేస్తారు. కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. ప్రయాణాలు చేసేప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ యొక్క బంధువర్గంతో మాట్లాడేటప్పుడు కానీ, వారి యొక్క సలహా సంప్రదింపులు తీసుకునేటప్పుడు కానీ, వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కానీ తగిన జాగ్రత్తలతో ఘర్షణలకు దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. అలాగే విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల మీద తగిన విధంగా శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాలతో కమ్యూనికేషన్ స్కిల్స్ని పోగొట్టుకోకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృషభ రాశి వాళ్ళకి కుటుంబ సంబంధమైన విషయాల మీద దృష్టి సారిస్తారు. ముఖ్యంగా మీ యొక్క స్నేహ సంబంధాలతో కలిపి వారి యొక్క ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. చాలా వరకు కుటుంబ వాతావరణం, కుటుంబ సభ్యులతో సహకారం మొదలైనవన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార అభివృద్ధి కొరకు కృషి చేస్తారు. వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ అభివృద్ధికరంగా మీకు ముందుకు వెళ్ళడానికి అనుకూలతలు అనేవి అధిక భాగం కనబడుతున్నాయి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో, కుటుంబపరమైన వ్యవహారాలు కావచ్చు, స్థిరాస్తులకు సంబంధించిన నేపథ్యం కావచ్చు, తల్లి యొక్క ఆరోగ్యం, అలాగే దాంతోపాటుగా గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. వాటికి సంబంధించిన స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో ఏదైనా లోన్లు కావచ్చు, స్థిరాస్తులను పెంపొందించుకోవడానికి చేసే కృషి కావచ్చు, ఆ విషయంలో వ్యక్తుల యొక్క సహకారం, తండ్రి పెద్దల యొక్క సహకారాన్ని కోరుకునే నేపథ్యం, అలాగే మీ వ్యక్తిగత అభివృద్ధి, మీ సమయస్ఫూర్తితో తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ సమస్యలు ఏదైనా ఉన్నా తండ్రి పెద్దలతో సమస్య పోయే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వారికి వ్యక్తులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉండే విధంగా మీరు అధిక శాతం కృషి చేయడానికి అవకాశం అనేది ఉంది. అంటే వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. ఆకస్మికంగా మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి అనుకున్న సమయంలో అనుకున్న పనులు నిర్వర్తించుకోవడానికి అధికంగా కృషి చేస్తారు. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఆత్మీయులైన వ్యక్తులతో వ్యాపారపరమైన అంశాల్లో కావచ్చు, సంతాన వర్గంతో కావచ్చు, వృత్తి చేసే ప్రదేశాల్లో మీతో పాటు వృత్తి చేసే వ్యక్తులతో కావచ్చు, ఎవరితోనైనా సరే కమ్యూనికేషన్ ప్రాబ్లం విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. పబ్లికేషన్స్ విషయంలో కావచ్చు, రైటింగ్ స్కిల్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, పడిన శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం లభించే విషయంలోనూ, కమ్యూనికేషన్కి సంబంధించి ఏదైనా ప్రింటింగ్ మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వాటిలో ఎదురవుతున్న సమస్యలు, అంటే వాటికి సంబంధించిన ఈ ప్రింటింగ్ వాటిలో ఎదురవుతున్న ఆటంకాలు కొంత మానసికంగా ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం కూడా కనబడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి ఆర్థిక వ్యవహారాల మీద దృష్టి కేటాయిస్తారు. కుటుంబ వ్యవహారాల మీద ఆలోచనలు అధికం చేస్తారు. కుటుంబ సభ్యుల కోసం ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఆకస్మికంగా ధనం ఖర్చు అవ్వడం బట్టి, సమయానికి ధనం చేతిలో లేకపోవడం బట్టి కొంత మానసిక ఘర్షణకు కూడా అవకాశం అనేది ఉంటుంది. కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అలాగే కమ్యూనికేషన్ అనుకూలంగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేసే విషయం అనేది ఒకటి ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ సందర్భంగా ఆర్థిక విషయాల్లో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, కన్యారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశి వాళ్ళు వ్యక్తిగత ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. నూతన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రావాల్సిన ధనం సమయానికి అందినప్పటికీ కూడా ముఖ్యమైన అంశాలలో, అంటే మీ సాంఘిక సంబంధాల్లో కానీ, వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాల్లో కానీ కొంత ఘర్షణకు అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి. అది మీ యొక్క కొలీగ్స్తో కావచ్చు, మీ స్నేహ సంబంధాల్లో కావచ్చు, ఆత్మీయులైన మీ యొక్క భాతృవర్గం, ఇరుగు పొరుగుతో కావచ్చు, ముఖ్యంగా మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో కావచ్చు, ఆచితూచి వ్యవహరిస్తూ అనవసరమైన ఘర్షణలకు దూరంగా ఉంటూ, వృత్తిపరమైన విషయాల్లో అనవసర వ్యక్తుల జోక్యం కావచ్చు, లేకపోతే మీరు అనవసరమైన వాటిలో జోక్యం కలగజేసుకోకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. తులా రాశి. అమ్మ,
అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా తులారాశి వారికి ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటాయి. అది కూడా వృత్తికి సంబంధించిన శ్రమ, ఒత్తిడి, మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడం, దానివల్ల కొంత ఘర్షణతో కూడిన వాతావరణం, ఆరోగ్యమే శ్రద్ధ వహించవలసిన పరిస్థితి, అనవసరమైన ఖర్చులను అధిగమించవలసిన పరిస్థితి, అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో అనవసరంగా ప్రయాణాల వల్ల కావచ్చు, అనవసరమైన ఖర్చులు లాంటివి అధికంగా ఉండడం కావచ్చు, దానివల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉండే వాతావరణం అనేది ఉంది. ఆ విషయంలో కుటుంబంలో వ్యక్తులతో, భాగస్వామితో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు ఘర్షణాత్మకంగా ఉండడం కానీ, లేకపోతే వారితో ఘర్షణగా మాట్లాడే పరిస్థితులు లాంటివి ఏర్పడడం కానీ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా సంతాన వర్గంతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు మాట్లాడేటప్పుడు ఎక్కువ ఘర్షణలకి అవకాశం లేకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆశించిన పనులలో విజయం సాధిస్తారు. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. సామాజిక సేవ చేస్తారు. తండ్రి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులు కలుస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాల కోసం తీసుకునే ఆలోచనలలో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినా కూడా జ్ఞాపక శక్తి విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, వారసత్వ ఆస్తుల విషయంలోనూ పెద్దలతో వ్యవహరించేటప్పుడు మీ ఆలోచనలని వారి ముందు వ్యక్తపరిచేటప్పుడు అధిక ఆత్మవిశ్వాసంతో కాకుండా వినయంగా వ్యవహరిస్తూ మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేయాలి. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద అధికంగా శ్రద్ధ వహిస్తారు. నూతన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిపరమైన ఆలోచనలు అధికంగా ఉంటాయి. వృత్తిపరమైన విషయాలలో ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అది వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, ప్రయాణాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, వృత్తిపరమైన ప్రయాణాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా వృత్తిపరమైన అభివృద్ధి అనేది అనుకూలంగా ఉంటుంది. వ్యక్తులతో అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. కమ్యూనికేషన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే మీ ఆలోచనల విషయంలో అధిక ఉద్వేగాల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలోనూ, వారి యొక్క ఆలోచనల విషయంలోనూ మీరు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వారికి ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి యొక్క స్నేహ సంబంధాలు, అంటే వారి యొక్క మిత్రులు, వారితో పాటు మీరు మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. వారితోనూ, వారి యొక్క స్నేహ సంబంధాలతోనూ మైత్రి బంధాలు అనుకూలంగా ఉంటాయి. వారితో కలిపి ఏదైనా దగ్గర ప్రయాణాలు కానీ, దూర ప్రయాణాలు కానీ, వాటికి ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా స్నేహ సంబంధాలు, మైత్రి బంధాలు పెంపొందించుకోవడంలో ముందుంటారు. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ఆకస్మికంగా వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఈ యొక్క తల్లితో కావచ్చు, లేకపోతే ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో కావచ్చు, కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో కావచ్చు, లేకపోతే ఏదన్నా మీకు ఈమెయిల్స్ కానీ వీటికి సంబంధించిన విషయాల్లో ఏదైనా అది ఆకస్మికంగా స్ట్రక్ అయిపోవడం, వాటికి సంబంధించిన ముఖ్యమైన డేటా విషయంలో ఇబ్బందులు లాంటివి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఇలాంటి డేటా విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలోచనలను నియంత్రించుకోవాలి. ఘర్షణలను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవడానికి కృషి చేయాలి. రహస్య శత్రువులను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. వ్యక్తులతో మాట పట్టింపులు, విభేదాలు రాకుండా వీలైనంతవరకు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి మీరు గణనీయంగా కృషి చేయాలి. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కావచ్చు, ఆత్మీయులైన స్నేహితులతో కావచ్చు, అందరితో కూడా వ్యవహరించేటప్పుడు వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు వీలైనంతవరకు జాగ్రత్తగా వ్యవహరిస్తూ అధిక ఆత్మవిశ్వాసంతో ముందుకు పెడుతూ వాళ్ళతో ఘర్షణ అనేది లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే మీ యొక్క ఉద్వేగాల్ని నియంత్రించుకోవాలి. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం విషయంలోనూ మాటలు మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీన రాశి. అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. అయినప్పటికీ కూడా తీసుకునే నిర్ణయాల్లో ఆర్థిక సంబంధమైన నిర్ణయాల మీద తండ్రి యొక్క సహకారం కొరకు తీసుకునే ఆలోచనలు అధికంగా ఉంటాయి. భాగస్వామి వ్యవహారాల్లో, అలాగే వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాలతో పెట్టుబడులు పెట్టడానికి, దూర ప్రదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి
నిర్ణయాలు తీసుకున్నప్పుడు జాగ్రత్త వహించాలి. కొత్త వ్యక్తుల్ని నమ్మి కొత్త ప్రదేశాలకు వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వీలైనంత వరకు జీవిత భాగస్వామితో సంప్రదిస్తూ అనవసరమైన వాటికి ఆలోచనలతో ముందుకు వెళ్ళిపోకుండా జాగ్రత్త పరంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యం మీద దృష్టి సాధించాలి. ఆర్థిక విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి.